డాక్టర్ గారు స్వర్ణలత గారు ఇలా అడుగుతున్నారు. మా అబ్బాయికి ఆట వస్తువుల వల్ల గాయమైంది. కొద్దిగా బ్లడ్ కూడా వచ్చింది. ఏ వస్తువు వల్ల తనకు గాయమైందో సరిగ్గా గమనించలేదు. తనకు టెటనస్ ఇంజెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? దయచేసి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. స్వర్ణలత గారు ఇందులో మీరు పిల్లవాడి వయసు అనేది మెన్షన్ చేయలేదు. సో నార్మల్గా ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్ ప్రకారము టెటనస్ అనేది 6, 10, 14 వారాలకి, తర్వాత 1.5 ఇయర్కి, తర్వాత 4.5 నుండి 5 సంవత్సరాల మధ్యలో, తర్వాత మళ్ళీ 10 సంవత్సరాలకి ఇలా మనం టెటనస్ అనేది నార్మల్గా వేస్తూ ఉంటాం. అది కాకుండా ఏదైనా సిచ్యువేషన్లో సపోజ్ 5 ఇయర్స్ వరకు ఆటోమేటికలీ మనం ఇచ్చే నార్మల్ వ్యాక్సినేషన్స్తోనే మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. సో సపరేట్గా టెటనస్ అనేది ఎక్స్ట్రా లేదా సప్లిమెంటల్ డోసేజ్ అవసరం లేదు. 5 సంవత్సరాల తర్వాత నార్మల్గా ఒకసారి టీటీ వ్యాక్సినేషన్ ఇచ్చారంటే దాని ప్రొటెక్షన్ అనేది మనకి 2 నుండి 2.5 ఇయర్స్ వరకు ఉంటుంది. సో ప్రీవియస్గా హిస్టరీ ఉంది టెటనస్ వ్యాక్సినేషన్ ఇచ్చారు అంటే 2 ఇయర్స్ వరకు దాని ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి మళ్ళీ దాన్ని రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని టెటనస్ ఇంజెక్షన్ అబ్యూజ్ అని అంటూ ఉంటాం. అంటే దెబ్బ తగిలినప్పుడల్లా టీటీ తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు. సో 2 ఇయర్స్ ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి 2 ఇయర్స్ వ్యవధిలో మనం తీసుకున్నప్పుడు మళ్ళీ టెటనస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఎటువంటి గాయమైనా కానివ్వండి, పర్టికులర్గా రస్ట్తో ఉన్న ఏదైనా ఆబ్జెక్ట్తో మనకి గాయం అయినప్పుడు ఖచ్చితంగా టెటనస్ ఇంజెక్షన్ అనేది తీసుకోవాలి. టెటనస్ ఇంజెక్షన్ తీసుకోవడమే కాకుండా ఆ పర్టికులర్ భాగాన్ని శుభ్రం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వూండ్ ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉండడం అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో టెటనస్ తీసుకున్నంత మాత్రాన ఇన్ఫెక్షన్ అవ్వదు అని ఒక రూల్ ఏమీ లేదు. టెటనస్ తీసుకుంటే టెటనస్ అనే జబ్బు రాకుండా ఉంటుంది, బట్ వూండ్ ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. సో వూండ్ ఇన్ఫెక్ట్ అవ్వకుండా దానికి తగిన ఒక ఇంపార్టెంట్ మెజర్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్.